హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ బ్యాగి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి థర్డ్ బ్లాగు, నవరాత్రి క్లీనింగ్ సెషన్లో థర్డ్ అనమాట. అండ్ 2 డేస్కి కలిపి ఒక బ్లాగ్ కింద తీస్తున్నాను కదా, ఇది థర్డ్ది. ఇది లాస్ట్ అనమాట. ఇంకా 2 డేస్ ఉంది నవరాత్రి స్టార్ట్ అవ్వడానికి. అండ్ నవరాత్రిలో స్పెషల్స్ ఉంటాయి కదా, అది కూడా బ్లాగ్ తీసి పెడతాను. డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే 2 రోజులకు ఒకసారి బ్లాగ్ అంటూ వస్తుంది నెక్స్ట్ టైం నుంచి. సో అదనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నేను మన స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నాకు పింపుల్స్, హెవీ పింపుల్స్ కదా, యూ కెన్ సీ. ఇవన్నీ వీటి కోసమని కొంత మెడిసిన్, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. సో దానికని ఇప్పుడు బయలుదేరాలి. మంచి గట్టి ఎండగా ఉంది, చాలా చాలా ఎండగా ఉంది బయట. ఎలా ఉంటుంది ఏంటో కానీ. సో ఇప్పుడైతే 11:15 అయిపోయింది. నాకు అసలు ఆల్రెడీ 10కి అపాయింట్మెంట్ అన్నారు. 10:30కి వస్తారు డాక్టర్ గారు. 11కి వెళ్దాం అనుకున్నాను, ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్ళకపోతే చాలా కష్టం అనమాట. ప్రస్తుతానికైతే బయలుదేరిపోవాలి. టిఫిన్ అయిపోయింది అండ్ పాలు ఏం తాగలేదు, కానీ హనీ లెమన్ వాటర్ తీసుకున్నాను అండ్ టిఫిన్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ లంచ్కి ప్రిపరేషన్ అయిపోయింది. తర్వాత చిన్న పని ఉంది, అది కూడా చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, బాయ్ బాయ్. ప్రిస్క్రిప్షన్ ఎక్కడో పెట్టేశాను, అది వెతుకుతున్నాను అనమాట. ప్రతి చోట వెతికాను, ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి మంచం కింద చూశాను అనమాట. మంచం కింద నా హ్యాండ్ బ్యాగ్లో ఉంది. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుందో దొరకలేదు కదా అని ఇలా షెల్ఫ్లోని, నేను పెట్టే కబోర్డ్స్లోని వెతుకుతున్నాను అనమాట. తర్వాత హ్యాండ్ బ్యాగ్లో దొరికింది. పిల్లలు ఆడుతూ హ్యాండ్ బ్యాగ్ని మంచం కింద పెట్టేశారు. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉందన్నమాట. సో ఇది హ్యాండ్ బ్యాగ్. అండ్ చూపిస్తున్నాను చూడండి, శ్రీరామ స్కిన్ కేర్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అక్కడైతే చూపించేసుకుంటున్నాను నేను. బాగుంటుంది ట్రీట్మెంట్. మనకి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనిపిస్తే కనుక చేయమంటే చేస్తారు. సో అది విషయాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బయలుదేరిపోదాం. Makes me wanna leave this place and roam. Make me feel alive. Take my hand around, let me be the one. Let's just take the dive. Night's only begun, don't you think we're done? Don't you think we're done? Don't you think we're done? చాలా అంటే చాలా చాలా ఎండగా ఉంది బయట. బోలెడన్ని మందులు రాశారు, అవన్నీ తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ కాదు, రోజుకి ఒక 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ కేర్ ఉంటుంది, మామూలు మన స్పాట్స్కి ఒకటి అండ్ బ్లాక్ హెడ్స్కి ఒకటి. అవి రెండాటికి క్రీమ్స్ రాశారనమాట. అవి 2 ప్లస్ 2 రకాల ట్యాబ్లెట్స్. అవి 4 తెచ్చుకున్నాను. బయట అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అక్కడే చాలా వరకు లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చాక శుభ్రంగా తినేసి పడుకున్నాను అనమాట. పడుకుని లేచిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో ఇలా నూడిల్స్ ప్లస్ జ్యూస్ చేసుకున్నాము. ఈ రోజుతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్. హాయ్, దిస్ ఈజ్ డే 2.
ఈరోజు మళ్ళీ బయటకు వెళ్ళాలి. నిన్న వెళ్ళాను కదా ట్రీట్మెంట్ కోసమని, మెడిసిన్స్ అయితే బోల్డ్ అని తెచ్చేసాను. దాని తర్వాత ఇప్పుడు రేపటి నుంచి నవరాత్రి స్టార్టింగ్ కాబట్టి పూజకు కావాల్సిన సామాన్లు తీసుకురావాలి. ఎవరో సామాన్లు అడుగుతున్నట్టున్నారు, శబ్దం బాగా ఎక్కువ వస్తుంది, ఇగ్నోర్ దిస్. సో అదన్నమాట. ప్రస్తుతానికైతే కొన్ని థింగ్స్ అవి తీసుకురావాలి. అవి తీసుకురావడానికి అలాగే మను, ప్రీతి అండ్ శేఖర్ గారికి బట్టలు తీసుకురావడానికి వెళ్ళాలి. సో అది ఈరోజు ఆఫ్టర్నూన్లోగా మొత్తం పనులు అయిపోతే ఆఫ్టర్నూన్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి పార్సిల్ ఒకటి రావాలి, దానికోసమని వెయిటింగ్. అలాగే జుట్టు ఆరాలి, దానికోసం కూడా వెయిటింగ్. ఈ జుట్టు ఆరితే వెళ్ళిపోతాను. పార్సిల్ తర్వాత ఏమో కానీ వాటికి ఫోన్పే అన్నా చేసేయచ్చు, కానీ పనులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ గో. Sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. And now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight. మార్నింగ్ అంతా నాకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడం, ఆ పని ఈ పని అన్నీ సరిపోయాయి అనమాట. ఇంకా నైటు రేపు అనగా మనకి దసరా మొదలవుతుంది అనగా ముందు రోజు నైట్ ఇది. అండ్ మీరు చూస్తారు ఇప్పుడు మేము ఏం చేస్తాం అనేది. ప్రస్తుతానికైతే ధూపం వేస్తున్నాను, బట్టలకి ధూపం వేయాలి కదా, అందుకని మను, ప్రీతి అలాగే మా హస్బెండ్ ముగ్గురు కలిసి భవానీమాల వేసుకుంటున్నారు కాబట్టి ధూపం వేస్తున్నాను అనమాట బట్టలకి. పొద్దున్న తెస్తానన్నాను కదా, బట్టలు తెచ్చేసి ఆరబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్నానం చేసి తీసానమాట ఆరిపోయిన బట్టలు. వాటన్నిటికీ ధూపం వేసి పక్కన పెడతాను. ఇలా మొత్తం అన్నిటికి ధూపం వేసేసిన తర్వాత శుభ్రంగా అన్నీ మడత పెట్టి ఒక పక్కన పెట్టేశాను అదే గదిలో. దాని తర్వాత ఇంకా ఎలా సర్దుకున్నానో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక టీపాయిలా ఉంటే పైన అద్దం ఉండేది, అద్దం పగిలిపోయింది. దాని మీద ఒక చిన్న పీట పెట్టుకున్నా, కొంచెం అందంగా ఉంటుందని. పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ ఆ రోజే సిద్ధం చేసేసుకున్నాను. అండ్ మిగతా అన్నీ మనకి పూజకి ఏం కావాలో అవన్నీ కూడా అక్కడే సిద్ధంగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత రోజు పొద్దున్నే మనకి పూజ ఉంటుంది కదా, మాల వేసుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడి కోసమని కొంతవరకు ప్రిపేర్ చేశాను. పొద్దున్న సర్దాల్సిన ఇంకొక బ్యాగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇలా అయింది. కొన్ని బట్టలు ఆరవలసినవి ఉంటే ఇంకా ఆ గదిలోనే పెట్టేశాను అనమాట. కొత్త చేపలు తెప్పించాను. భవానీలు కింద పడుకుంటే మాలలు కింద పడతాయని చిన్న భవానీలకు తెలియదు కదా, అందుకని కొత్త చేపలు తెప్పించానమాట. ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ go and comment me. Take care all of you. Happy Dasara.